లాస్ట్ ఫ్రైడే ఈవినింగ్ నా ఫ్రెండ్ వర్క్ చేసే కంపెనీలో అందరూ వీకెండ్ ప్లాన్స్లో ఉంటే సరిగ్గా అదే టైంకి ఒక మీటింగ్ అనౌన్స్ అయింది మేనేజ్మెంట్ తరపున. ఆ మీటింగ్ అయ్యేసరికి 28 మంది రోడ్డున పడ్డారు. ఒకరో ఇద్దరో కాదు, కంప్లీట్ టీమ్ని రిమూవ్ చేసేశారు. ఐ మీన్ లే ఆఫ్స్ జరిగాయి. ఆ మీటింగ్ అయిపోయాక ఆఫీస్లో ఒక్కసారిగా నిశ్శబ్దం. అందరి కళ్ళలో ఒకటే షాక్, ఒకటే డైలమా. గంట క్రితం దాకా పక్కన కూర్చొని నవ్వుకున్న కొలీగ్స్ ఇప్పుడు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నాయి, కట్టాల్సిన ఈఎంఐలు ఉన్నాయి, మోయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఒక్క గంటలో వాళ్ళ లైఫ్ తలకిందలైపోయింది. కంపెనీ పేరు నేను చెప్పదలుచుకోలేదు. ఇది ఎక్కడ న్యూస్లో కూడా రాలేదు. సైలెంట్గా జరిగిపోయింది. కారణం అడిగితే రెండే మాటలు: ఏఐ అండ్ లెస్ ప్రాజెక్ట్స్. ఒకప్పుడు 100 మంది చేసే పనిని ఇప్పుడు 10 మంది ప్లస్ ఒక ఏఐ బాట్ చేసేస్తుంది. ప్రాజెక్ట్స్ లేవు. ఉన్న పనిని ఏఐ చూసుకుంటుంది. మేనేజ్మెంట్కి ఇప్పుడు ఎమోషన్స్ కంటే ఎఫిషియన్సీ ముఖ్యమైపోయింది. కంపెనీలను తిట్టుకుంటే లాభం లేదు. ఇది 2026. ఇక్కడ మీ సర్టిఫికెట్స్ కంటే మీ స్కిల్స్కి, మీరు వాడే టెక్నాలజీకి మాత్రమే వాల్యూ ఉంది. ఆ 28 మందిలో టాలెంట్ లేదని కాదు, కానీ మారిన కాలంతో పాటు వాళ్ళు అప్డేట్ అయ్యి ఉండకపోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మీరు ఆప్షన్గా మిగిలిపోతే కంపెనీలు మిమ్మల్ని రిమూవ్ చేసే అవకాశమే ఎక్కువ. మీరు వాళ్ళకి నెసెసిటీ కావాలి, ఆప్షన్గా కాదు. ఇలాంటి ఫ్రైడే మీటింగ్స్ మళ్ళీ ఎప్పుడైనా జరిగినప్పుడు ఆ లిస్ట్లో మన పేరు ఉండకూడదు అని అంటే మనం ఇప్పుడే అలర్ట్ అవ్వాలి. ఏఐని మీ ఎనిమీగా కాకుండా ఒక పవర్ఫుల్ వెపన్లా వాడుకోండి, లేదంటే వెనకపడిపోయే ఛాన్సే ఎక్కువ. రేపు పొద్దున్న మీ ఈఎంఐలు, మీ ఫ్యామిలీని కాపాడేది మీ అప్డేటెడ్ స్కిల్స్ మాత్రమే. సో బీ రెడీ, బీ షార్ప్.